స్టాక్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాల్లో మహారాష్ట్రదే టాప్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఈవీ ఆటోమోటివ్ ఇండెక్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ ఇండెక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీస్ ఏదైతే ఉంటాయో దాని పర్ఫార్మెన్స్ అంతా కూడా మన స్టాక్ మార్కెట్లో తెలిసిపోతుంది. ఈ పర్టికులర్ స్టాక్ ఇండెక్స్ లో ఏ కంపెనీస్ ఉంటాయంటే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన తయారు చేసే కంపెనీలు, కాంపోనెంట్ తయారీలు, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఈ ఈవీ ఇండెక్స్ లోకి వస్తాయి. యాజ్ ఆఫ్ నో అయితే 33 కంపెనీలు అయితే ఈ పర్టికులర్ ఇండెక్స్ లో అయితే చోటు సంపాదించుకున్నాయి అనమాట. ఉదాహరణకి మనకి ఎల్జీ కెమ్ కంపెనీ వాళ్ళు కానీ, మహేంద్ర కంపెనీ కానీ, బజాజ్ ఆటో కంపెనీ కానీ, టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు, ఇలా చాలా కంపెనీస్ అయితే ఈ 33 కంపెనీ లిస్ట్ అయితే చోటు సంపాదించుకుంది. ఎందుకు ఇలా స్టాక్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ సంబంధించి స్పెషల్ ఇండెక్స్ ని తీసుకొచ్చారంటే ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ బాగా పెరుగుతుంది. గత 2023 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో 16 లక్షల పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ లోనే ఇండెక్స్ ని పెట్టారంటే అర్థం చేసుకోండి ఈవీ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో ఏ రేంజ్ లో ఎదగబోతుందని. నెక్స్ట్ చూసినట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళు వేసిన ఒక కేసు వల్ల భారతదేశంలోని హర్యానాకు చెందిన టెస్లా పవర్ ఇండియా కంపెనీ వాళ్ళు తమ కంపెనీకి సంబంధించి టెస్లా అనే ఒక లోగోని యూజ్ చేయకూడదని చెప్పి కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో ఇక మీదట వాళ్ళ సప్లయర్స్ అందరికీ కూడా టెస్లా అనే బ్రాండింగ్ ని యూజ్ చేయమని చెప్పి కోర్టుకి అయితే తెలియజేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే టెస్లా పవర్ ఇండియా అనే ఒక కంపెనీ వాళ్ళు మనకి పెట్రోల్ వాహనాలకు సంబంధించిన బైక్స్ గానీ, 3 వీలర్స్ 4 వీలర్స్ సంబంధించి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే సప్లై చేస్తారు. సో ఆ బ్యాటరీ ప్యాక్ సప్లై చేసినందుకు వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే టెస్లా పవర్ ఇండియా. దాని మీద మనకి ఎలాన్ మస్క్ చెందిన టెస్లా కంపెనీ వాళ్ళు అయితే ట్రేడ్ మార్క్ కింద కేసు పెట్టడం జరిగింది. దాంతో కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఇలాగ టెస్లాకి సంబంధించిన పేరుని యూజ్ చేసుకోకూడదని చెప్పి. అందుకనే ఈ కంపెనీ వాళ్ళు అయితే టెస్లా సంబంధించిన టెస్లా పవర్ కంపెనీలో టెస్లాని యూజ్ చేయమని చెప్పి కోర్టుకి అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కొరియర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బ్లూ డార్ట్ కంపెనీ వాళ్ళు తమ ఫ్లీట్ ఆపరేషన్స్ కోసం ఏదైతే డెలివరీస్ ఇస్తారో దానికోసం దాదాపుగా 480 ఎలక్ట్రిక్ వాహనాలను అయితే తమ డెలివరీ పర్పస్ కోసం యూజ్ చేయబోతుంది అనమాట. ఇది ఒక మంచి పరిణామం. బ్లూ డార్ట్ వంటి పేరు పొందిన ఒక కంపెనీ వాళ్ళు తమ డెలివరీ సర్వీసెస్ లో ఎలక్ట్రిక్ వాహనాలు యూజ్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కంపెనీస్ ఈ ఎలక్ట్రిక్ వాహనాలని తమ డెలివరీస్ ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్లూ డార్ట్ కంపెనీ వాళ్ళు ప్రధానంగా ఢిల్లీ నగరంలో అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అయితే యూజ్ చేస్తున్నట్టయితే తెలుపుతున్నారు. అలానే వీళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించడం వల్ల కొరియర్ సర్వీసెస్ కి నెలకి దాదాపుగా 15 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఊహించుకోండి, ఇలాగ ఇన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గించడం ద్వారా ప్రజలకి మేలు చేసినట్టు అవుతుంది. అలానే పర్యావరణానికి కూడా మేలు చేసినట్టు వాళ్ళు అవుతారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచిందండి. మహారాష్ట్ర మొత్తానికి చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు ఇతర ఏ రాష్ట్రాలు అమ్మలేనని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్మగలిగింది. యాజ్ ఆఫ్ నో మహారాష్ట్రలో 4,12,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోయాయండి. ఓవరాల్ గా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ 4 వీలర్స్ అన్ని కలుపుకుంటే 4,84,000 ఉంది. ఇక మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కర్ణాటక రాష్ట్రం నిలిచింది. 3,12,000 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోయాయి. ఇక దాని తర్వాత మనకి తమిళనాడు రాష్ట్రం అయితే నిలిచింది. దాదాపుగా 2 లక్షల పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా అత్యధిక ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రిజిస్టర్ అయింది మాత్రం మహారాష్ట్రలోనే. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశంలో డీజిల్, పెట్రోల్ లేని భారతదేశం కింద మార్చాలనేది తన ప్లాన్ అని చెప్పి నితిన్ గడ్కరీ గారు అయితే పేర్కొన్నారు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఒక డీజిల్ తో నడిపే వాహనానికి ఖర్చు 100 రూపాయలు అవుతే ఎలక్ట్రిక్ వాహనానికి కేవలం 4 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అందువల్ల తన ప్రయత్నం అంతా కూడా, తన విజన్ అంతా కూడా రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు లేదా హైడ్రోజన్ వాహనాలు, ఎథనాల్ వాహనాలను ప్రోత్సహించాలి తప్పిస్తే డీజిల్ మరియు పెట్రోల్ వంటి వాహనాలు భారతదేశంలో ఉండకూడదు అనేది తన ఫ్యూచర్ స్ట్రాటజీ అని అయితే ఆయన పేర్కొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే నితిన్ గడ్కరీ గారు హైడ్రోజన్ కార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ సంబంధించిన వాహనాలను ఆయన ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూసినట్లయితే జీలో ఈ బైక్స్ కంపెనీ వాళ్ళు తాజాగా గ్రేసీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ వచ్చి 59,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 83,000 రూపాయల వరకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి చైనా నుండి వచ్చిన వెహికల్ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. వీళ్ళు 59,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నారు.
ఇక ఈ స్కూటర్ మోడల్స్ వచ్చి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, అంటే 250 వాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తారు. అలాంటి టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్. మరి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి దాదాపుగా ఒక 6 నుండి 8 గంటల ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఇక వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకి రేంజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చి ఒక 60 కిలోమీటర్ల నుండి 65 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 83,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇచ్చేది వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దానికి వచ్చి 80 కిలోమీటర్ల నుండి 90 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడం జరిగింది. వీళ్ళ భాగస్వామ్యంలో భాగంగా క్వాంటమ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ కంపెనీ వాళ్ళకి 5,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అంటే B2B పార్ట్నర్షిప్ అయితే అవుతున్నారు. ఈ గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే డెలివరీస్ పర్పస్ కోసం వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలను అయితే యూజ్ చేయబోతున్నారు. అవి క్వాంటమ్ ఎనర్జీ. వీళ్ళు సప్లై చేసే 5,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఏదైతే ఉన్నాయో మోస్ట్లీ వీళ్ళు క్వాంటమ్ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సప్లై చేయబోతున్నారండి. ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి వచ్చేసరికి NMC కెమిస్ట్రీ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ సపోర్ట్ అయ్యే విధంగా అయితే క్వాంటమ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే BYD కంపెనీ వాళ్ళు ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. తమ సీల్ 06 DMI కార్లో ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 2,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు. అయితే ఈ DMI 06 మోడల్ ఏదైతే ఉందో ఇది ఒక హైబ్రిడ్ కాన్సెప్ట్ అనమాట. ఇందులో మనకి ఇంధనంతోనూ పనిచేస్తుంది, అలానే బ్యాటరీ ప్యాక్ పవర్ తో కూడా పనిచేస్తుంది. ఇలా మిక్స్డ్ హైబ్రిడ్ వాహనంతో అయితే ఈ 2,000 కిలోమీటర్లు సాధ్యమవుతుంది. దానికి తగ్గట్టుగానే మేము ఒక ప్లాన్ కూడా రూపొందించామని అయితే BYD కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారు. నిజంగా ఇదే జరిగితే కనుక మార్కెట్ లో కొత్త సంచలనం అయితే మారుతుంది. రేంజ్ వంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్సుబిషి కంపెనీ వాళ్ళు ఆసియన్ EV కాంపోనెంట్స్ కంపెనీ వాళ్ళు భాగస్వామ్యంలో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కాంపోనెంట్స్ అయితే తయారు చేస్తామని ప్రకటించారు. ఇక మిత్సుబిషి కంపెనీ వాళ్ళు మనకు తెలిసిన విషయం, ఎక్కువగా వీళ్ళు కాంపోనెంట్స్ తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ట్రాక్షన్ మోటార్ గానీ, పవర్ ట్రైన్ గానీ, కంట్రోలర్ వంటి పరికరాలను అయితే ఈ ఆసియన్ EV కాంపోనెంట్స్ లో భాగస్వామ్యంగా వీళ్ళు ఈ కాంపోనెంట్స్ అయితే తయారు చేస్తామని చెప్తున్నారు. ఇలా తయారు చేసిన కాంపోనెంట్స్ కి ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్లకి అలానే ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ కి అయితే సప్లై చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.